హాయ్ ఎవ్రీవన్, ఇంటర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్లో 11th క్వశ్చన్లో ఉన్నటువంటి పత్రలేఖనం చదువుకుందాం. ఈ పత్రాలు మనకు 4 పత్రాలు ఉన్నాయి. ఈ 4 పత్రాలలో మనం 2 పత్రాలు చదువుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్ పేపర్లో 2 పత్రాలు ఇస్తారు, ఒక పత్రం రాయాలి. ఈ 4 పత్రాలలో ఫస్ట్ వన్ ధనయాచనార్థం పితరం ప్రతిపత్రం. ధనయాచనార్థం పితరం ప్రతిపత్రం. సెకండ్ వన్ మాతరం ప్రతి మిత్రస్య గృహాగమన నివేదనం. మాతరం ప్రతి మిత్రస్య గృహాగమన నివేదనం. థర్డ్ వన్ పుస్తక క్రయణాయ ప్రబంధకం ప్రతిపత్రం. పుస్తక క్రయణాయ ప్రబంధకం ప్రతిపత్రం. ఫోర్త్ వన్ అవకాశ ప్రదానాయ ప్రాచార్యం ప్రతిపత్రం. అవకాశ ప్రదానాయ ప్రాచార్యం ప్రతిపత్రం. ఓకే, ఫస్ట్ వన్ పితరం, మాతరం నుంచి ఒక పత్రం వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రబంధకం, ఫోర్త్ ప్రాచార్యం నుంచి ఒక పత్రం వస్తుంది. మనం ఈ 2 పత్రాలు చదువుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వన్ ధనయాచనార్థం పితరం ప్రతిపత్రం. ఈ లెఫ్ట్ సైడ్లో ఛాత్రవాసాత్ దినాంకః. ఛాత్రవాసాత్ దినాంకః. ఈ దినాంకః ప్లేస్లో ఎగ్జామ్ రోజు ఏ డేట్ ఉంటే ఆ డేట్ రాయాలి ఇక్కడ. నెక్స్ట్ రైట్ సైడ్ ఆదరణీయ పితృవర్య. ఆదరణీయ పితృవర్య ఆ లైన్ వదిలేసి కింది లైన్లో సాదరం నమామి. అత్ర కుశలం తత్రాస్తు. అహం సశ్రద్ధం విద్యాభ్యాసం కరోమి. అహం కానిచన పుస్తకాని క్రేతుం ఇచ్చామి. ఎతదర్థం రూప్యకాణం సహస్రం కృపయా ప్రేషయతు భవాన్. ఈ లైన్ వదిలేసి కింద మాతృచరణయోః మమ ప్రణామా. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ భవదీయః పుత్ర. భవదీయా పుత్రి. బాయ్స్ అయితే పుత్ర అని రాయాలి, గర్ల్స్ అయితే పుత్రి అని రాయాలి. కింద ఎవరి నేమ్ వాళ్ళు రాసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఛాత్రవాసాత్ దినాంకః ఆదరణీయ పితృవర్య సాదరం నమామి. అత్ర కుశలం తత్రాస్తు. అహం సశ్రద్ధం విద్యాభ్యాసం కరోమి. అహం కానిచన పుస్తకాని క్రేతుం ఇచ్చామి. ఎతదర్థం రూప్యకాణం సహస్రం కృపయా ప్రేషయతు భవాన్. మాతృచరణయోః మమ ప్రణామా. ఓకే, ఆదరణీయ పితృవర్య సాదరం నమామి. నాన్నగారికి నమస్కారం చేసి ఇక్కడ కుశలంగా ఉన్నాము, అక్కడ కుశలమేనా, నేను ఇక్కడ శ్రద్ధగా చదువుకుంటున్నాను, నాకు పుస్తకాలు కొనుక్కోవాలని ఇష్టంగా ఉంది, కాబట్టి 1000 రూపాయల సహస్రం 1000 రూపాయలు దయతో పంపించగలరు. మాతృచరణయో తల్లిగారికి నా నమస్కారం చెప్పండి అని పితరం తండ్రి గారికి లేఖ రాయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ మాతరం ప్రతి మిత్రస్య గృహాగమన నివేదనం. మాతరం ప్రతి మిత్రస్య గృహాగమన నివేదనం. ఛాత్రవాసాత్ దినాంకః. సేమ్ లెఫ్ట్ సైడ్ ఛాత్రవాసాత్ దినాంకః. ఈ దినాంకః ప్లేస్లో ఎగ్జామ్లో ఏ డేట్ ఉంటే ఆ డేట్ రాయాలి. రైట్ సైడ్ పూజ్యమాతః. పూజ్యమాతః సాదరం నమామి. అత్ర కుశలం తత్రాస్తు. అహం సశ్రద్ధం విద్యాభ్యాసం కరోమి. ఈ లైన్ ఫస్ట్ లేఖలో సెకండ్ లేఖలో సేమ్ ఉంటుంది. ఈ లైన్ అహం అచిరేణ వార్షిక పరీక్షాః భవిష్యంతి. అచిరేణ వార్షిక పరీక్షాః భవిష్యంతి. తదనంతరం అహం గ్రీష్మావకాశే గృహం ఆగమిష్యామి. తదనంతరం అహం గ్రీష్మావకాశే గృహం ఆగమిష్యామి. మమ మిత్రం అపి అస్మాకం గృహం ఆగమిష్యతి. మమ మిత్రం అపి అస్మాకం గృహం ఆగమిష్యతి. అహం అస్మాకం గ్రామం క్షేత్రం చ మమ మిత్రం దర్శయిష్యామి.
అహం అస్మాకం గ్రామం క్షేత్రం చ మమ మిత్రం దర్శయిష్యామి. ఆ లైన్ వదిలేసి కింది లైన్లో పితృచరణయోః మమ ప్రణామాః. పితృచరణయోః మమ ప్రణామాః. లెఫ్ట్ సైడ్ భవదీయః పుత్ర, భవదీయా పుత్రి, భవదీయః పుత్ర, భవదీయా పుత్రి. ఎవరి నేమ్ వాళ్ళు రాసుకోవాలి. ఓకే, మళ్ళీ ఒకసారి ఛాత్రవాసాత్ దినాంకః, పూజ్యమాతః. ఆ లైన్ వదిలేసి కింది లైన్లో సాదరం నమామి, అత్ర కుశలం తత్రాస్తు, అహం సశ్రద్ధం విద్యాభ్యాసం కరోమి, అచిరేణ వార్షిక పరీక్షా భవిష్యంతి, తదనంతరం అహం గ్రీష్మావకాశే గృహం ఆగమిష్యామి, మమ మిత్రం అపి అస్మాకం గృహం ఆగమిష్యతి, అహం అస్మాకం గ్రామం క్షేత్రం చ మమ మిత్రం దర్శయిష్యామి. పితృచరణయోః మమ ప్రణామాః. భవదీయః పుత్ర, భవదీయా పుత్రి. ఇక్కడ తల్లిగారికి నేను ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నా మిత్రురాలతో కలిసి మన ఇంటికి వస్తున్నాము. మన ఇంటికి వచ్చేటప్పుడు మన గ్రామంలోని క్షేత్రాన్ని చూసి వస్తున్నాము అని చెప్పి ముందుగానే తల్లిగారికి తెలియజేయాలి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.